మార్క్ శంకర్ ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల సందడి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇందుకీ మార్క్ శంకర్ ఎవరనుకుంటున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ ఏపీకి సంబంధించిన ఆలయాల్లో దర్శనం నిమిత్తం తల్లితో కలిసి వస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదైతే ఇతర రాష్ట్రంలో ఆయన ఎవరైతే విద్యార్థి మార్క్ శంకర్ ఉన్నాడో స్కూల్లో ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో దాదాపు ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఆ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆయన సోదరుడు చిరంజీవి సతీమణి సురేఖ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆసుపత్రిలో పర్యవేక్షించి ఇంటికి కూడా ఆ ప్రాంతంలో ఇతర దేశంలో ఆ ప్రాంతంలో నివాసానికి కూడా మార్క్ శంకర్ ఇంటికి వచ్చినట్లుగా చిరంజీవి కూడా ఒక 2 రోజుల కిందట అప్డేట్ అందించారు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణితో పాటు కాకినాడకు సంబంధించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్ ఇండియాకి వస్తున్నట్లుగా ఒక వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతర దేశం నుంచి మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సతీమణి ముగ్గురు కూడా భారతదేశానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి తెలంగాణ సంబంధించి హైదరాబాద్ లో నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీకి కూడా వస్తారు. ఏపీలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తల్లి పవన్ కళ్యాణ్ సతీమణి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మొక్కుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ రకంగా తిరుమల తిరుపతి దివ్యక్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విజయవాడ కూడా వచ్చి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు. మార్క్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ సతీమణి కూడా దర్శించుకుంటారు అనేది సమాచారం అవుతుంది. మొత్తానికి ఇతర దేశానికి సంబంధించి ప్రమాదం అక్కడ పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే 2 రోజుల కిందట ఇంటికి డిశ్చార్జ్ అయినట్టుగా స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మా ఆరాధ్య దైవం మమ్మల్ని కాపాడాడు, ఆంజనేయ స్వామి. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, దేశవ్యాప్తంగా అభిమానులంతా కూడా ప్రత్యేక పూజలు చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అవన్నీ కూడా ఫలించాయి. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్న మాదిరిగా చిరంజీవి చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి అక్కడి నుంచి ఆ దేశం నుంచి భారతదేశానికి హైదరాబాద్ కి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి మార్క్ శంకర్ తో కలిసి వస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఇక్కడికి వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఆయనతో పాటు ముఖ్యంగా ఆయన వెంట ఎక్కువగా ఉండే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ ఎంపీగా జనసేన పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన ముగ్గురు కలిసి వస్తున్న వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి మార్క్ శంకర్ హైదరాబాద్, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దేవాలయాల్లో తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. నిజానికి ప్రమాదం జరిగిన తరుణంలో చేతులు కాళ్ళకి ఎక్కువ గాయాలు కావడం, తర్వాత ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇలా ప్రతిపక్షాలు అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నవారు కూడా పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలియజేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పి పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకోవడంతో అంటే హైదరాబాద్, అదేవిధంగా విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకి మార్క్ శంకర్ తో కలిసి దేవాలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తారని సమాచారం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇండియాకి కాకినాడ ఎంపీతో కలిసి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి, అదేవిధంగా కుమారుడు ఎవరైతే గాయపడ్డ కుమారుడో మార్క్ శంకర్ కూడా ఏపీకి వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది.